భూమి ఇంకా పబ్ ని డైరెక్ట్ గా శారద ఇంటికి వస్తుంది. అలాగే మొత్తుగా ఉంటుంది. ఇంకా కారు కూడా చాలా ఆవేశంగా రావడం, అలాగే కాలుతో నట్టి లోపలికి రావడం సిద్ధమవుతుంటుంది. భూమి గారు అని చెప్పేసి ఆకాష్ అంటూ ఉంటాడు. ఏ నన్ను ముట్టుకోకు అని చెప్పి తూలుతూ మత్తులో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ వెళ్ళి లోపలికి వెళ్ళి అత్తయ్య అత్తయ్య తలుపు తీయండి అని చెప్పేసి భూమి అరుస్తుడది. ఇంకా ఒక్కసారి ఆకాష్ వెళ్ళి నోరు మూసేసి సైలెంట్ ఉండండి భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఎవరబ్బా అని చెప్పేసి నిద్రమత్తుతో శారద వచ్చి డోర్ తీసి చూస్తూ ఉంటది. అక్కడ ఆకాశాన్ని గమనిస్తుంటది. ఆకాశం చూసి నాన్న గగన్ పిలుస్తుంటది. హాయ్ మా అని చెప్పేసి గగన్లాగా ఆకాశ్ మాట్లాడుతూ ఉంటాడు. భూమిని ఇంకా అలాగే పనిగా శారద కనపడకుండా చేస్తూ ఉంటాడు. ఏదో శబ్దం వచ్చింది ఏంట్రా ఆకాష్ అదే పనిగా శారద ఆడుతుంది. అది పిల్లి క్యాట్ మియావ్ అని చెప్పేసి ఆకాష్ కవర్ చేస్తుంటాడు. లేదురా భూమి వాయిస్ వినిపించింది అని శారదాంగన అంటే భూమికి ఇక్కడ ఎందుకు వస్తుందమ్మా అని చెప్పేసి నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి ఇంకా ఆకాష్ గుడ్ నైట్ చెప్పి కవర్ చేస్తుంటాడు. ఇంకా శారద సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి ఆకాష్ రూమ్ లోకి వెళ్తూ ఉంటది. ఇంకా ఆకాష్ మెల్లింగా భూమి నోట్ మూసేసి లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా భూమి అలాగే చూస్తూ ఉంటుంది. 2 minutes వస్తా వెయిట్ చేయి అని చెప్పేసి ఆకాష్ అంటూ ఇంకా బయటకు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లెమన్ వాటర్ తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా భూమి ఏమో ఆకాష్ ఫ్యాంట్ వేసుకొని ఇంకా గిటార్ పెట్టుకొని అదే పైన బెడ్ ఎక్కి ఇంకా నేలకేసి కొట్టాలి ట్రై చేసినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆకాష్ ఇంకా భయపడుతూ ఉంటాడు. వద్దు వద్దు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా భూమి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా ఆకాష్ని అదే పనిగా ఏడిపిస్తుంటుంది. ఇంకా గిటార్ తీసుకొని అటు ఇటు తిప్పి గందరగోళం చేస్తూ ఉంటుంది. భూమి గారు అది నా గుండె భూమి గారు అని చెప్పి గిటార్ చూస్తూ అంటూ ఉంటాడు. కానీ భూమి దింపించుకుంటారు నాన్ స్టాప్ గా అదే పని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా ఆకాష్ తన కంట్రోల్ చేయక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా గిటార్ పట్టుకొని అదే పనిగా ఆకాష్ లాగా ఇంకా డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా ఆకాశంగా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతుంటాడు.